తరువాతి సంకీర్తన నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో. ఈ సంకీర్తనతో ఇద్దరు వాగ్గేయకారులకి అద్భుతమైన అనుబంధం ఉంది. అన్నమయ్యతో పాటు పురంధరదాసుల వారు కూడా. అన్నమయ్యని చూద్దామని పురంధరదాసుల వారు తిరుమల కొండకి వచ్చి సాక్షాత్తు శ్రీనివాసుడి రూపమే నువ్వు అని చెబితే అన్నమాచార్యుల వారు కూడా అంతే వినయంగా హంపి విఠలుడి మీరు అని చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా తిరుమల దేవదేవుడి సన్నిధిలో ఈ సంకీర్తన ఆలపించినట్లుగా మనకి తెలుస్తోంది. నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో. మనకి నారద భక్తి సూత్రాల్లో ఎంతో చక్కగా చెప్పారు. సర్వదా సర్వభావేన నిశ్చింతితే భగవానేవ భజనీయ అని మనకి నారద భక్తి సూత్రాల్లో మొట్టమొదటిలోనే ప్రతిపాదించబడుతుంది. ఆ దేవదేవుడిని రకరకాల నామాలతో కీర్తిస్తూ ఈ నారాయణతే నమో నమో సంకీర్తనని అన్నమాచార్యుల వారు లిఖించడం జరిగింది. జలధి శయన రవి చంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగ అంటాడు ఆయన. ఆయన చక్షుషి చంద్రసూర్యో అంటుంది ముండకోపనిషత్తు. ఆయన కళ్ళు సూర్యచంద్రుడు, రెండు కళ్ళు కూడా సూర్యుడు చంద్రుడు. జలరుహ భవనుత చరణయుగ బలిబంధన గోపవధూ వల్లభ నలినోదరతే నమో నమో. ఆ పద్మం ఉదరంగా కలిగినవాడు ఆ దేవదేవుడు సకల ఆగమాల చేత పూజించబడేవాడు అని చెప్తూ ఆదిదేవ సకల ఆగమ పూజిత యాదవ కుల మోహన రూప వేదోద్ధర శ్రీ వెంకటనాయక. మత్స్యావతారంలో ఆయన వేదాలను ఉద్ధరించాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ వేదోద్ధర శ్రీ వెంకటనాయక నాదప్రియతే నమో నమో. ఆయన నాదప్రియుడు. వేదానాం సామవేదోస్మి అని చెప్పారు దేవదేవుడు భగవద్గీతలో. ఆ విషయాన్ని చెప్తూ నాదప్రియ తే నమో నమో అనే ఈ అద్భుత సంకీర్తనని నారాయణతే నమో నమో అన్న పల్లవితో ఆరంభించి అన్నమాచార్యుడు వారు లిఖించారు. ఈ సంకీర్తనని డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు బేహాగ్ రాగంలో స్వరపరిచారు. ఇప్పుడు మీకు ఈ సంకీర్తనని అందిస్తారు బృందగానం రూపంలో. నమో
जलधिशयन रविचन्द्र विलोचन जलरुह भवनुत शरणयुगा जलधिशयन रविचन्द्र विलोचन जलरुह भवनुत शरणयुगा बलिबन्धन गोपवधू वल्लभ बलिबन्धन गोपवधू वल्लभ नलिनोदरते नमो नमो बलिबन्धन गोपवधू वल्लभ नलिनोदरते नमो 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 नलिनोदरते नमो नमो नारायणते नमो नमो नारद सन्नुत नमो नमो